లేదా ఒకసారి చెక్ చేయండి. స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది. ఓకే. అండ్ ఈ చాప్టర్ 5లో పోలార్ ఫామ్ అనే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పోలార్ ఫామ్ మీద, ఈ పోలార్ ఫామ్ టాపిక్ మీద ప్రీవియస్ అడిగిన క్వశ్చన్స్ అనేవి చూస్తాం. ఓకేనా? ఈ పోలార్ ఫామ్ మీద క్వశ్చన్స్ అనేవి ఎట్లా ఉంటాయో చూడండి. Evaluate the following integral by transforming into polar coordinates. Integration of 0 to a, integration of 0 to root of a square minus x square y into root of x square plus y square dx dy. అంటే ఇక్కడ పోలార్ ఫామ్ అంటే పోలార్ కోఆర్డినేట్స్ లా కన్వర్ట్ చేయాలి. అర్థమైందా? పోలార్ ఫామ్ అంటే ఇక్కడ ఏం చేయాలంటే, అంటే ఎప్పుడైతే ఇచ్చిన ఇంటిగ్రేషన్ ప్రాబ్లం ఏదైతే దాన్ని పోలార్ కోఆర్డినేట్స్ లో సాల్వ్ చేయమన్నప్పుడు, హియర్ we have to consider x is equal to r cos theta, at the same time y is equal to r sin theta. పోలార్ కోఆర్డినేట్స్ మీద ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఇక్కడ x వాల్యూ ఏమవుతుంది, r sin theta అవుతుంది. at the same time y వాల్యూ r sin theta అవుతుంది. ఓకే, గివెన్ ప్రాబ్లం ఏంది? గివెన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to root of a square minus x square. అంటే ఇది ఈ యొక్క ఇది వేరియబుల్ ఫామ్ లో ఉంది, ఇది కాన్స్టెంట్ ఫామ్ లో ఉంది. ఇట్లా ఎప్పుడు ఇట్లా ఒకటి వేరియబుల్ ఫామ్ ఇంకొక కాన్స్టెంట్ ఫామ్ ఉన్నప్పుడు ఏదైతే వేరియబుల్ ఫామ్ ఉందో అది ఫస్ట్ సాల్వ్ చేయాలి, తర్వాత ఏదైతే కాన్స్టెంట్ ఫామ్ ఉందో అది లాస్ట్ సాల్వ్ చేయాలి. ఓకే, ఇక్కడ పోలార్ కోఆర్డినేట్స్ అంటే x ని r cos theta, y ని r sin theta గా కన్సిడర్ చేయాలి. ఓకేనా? x is equal to r cos theta, at the same time y is equal to r sin theta. Given each an integration problem, here x is equal to 0, x is equal to a, and y is equal to 0, y is equal to root of a square minus x square. దీని ద్వారా ఇక్కడ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏదైతే రూట్ ఉందో, ఈ రూట్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న రూట్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే y square is equal to a square minus x square. Therefore x square plus y square is equal to r a square. ఓకే, ఇక్కడ ఏం చేసాము, ఇచ్చిన వాల్యూస్ అనేది రాసాము. x is equal to 0, x is equal to 0 to a, therefore x is equal to 0 and x is equal to a, and y is equal to 0 and y is equal to root of a square minus x square. ఇలా రాసాం. ఇక్కడ ఇది అండ్ ఈ యొక్క ప్రాబ్లం అనేది పోలార్ కోఆర్డినేట్స్ లో సాల్వ్ చేయమన్నారు కాబట్టి, హియర్ we have to consider x is equal to r cos theta, at the same time y is equal to r sin theta. ఇప్పుడు x is equal to r cos theta, y is equal to r sin theta అన్నప్పుడు dx dy ఏమవుతుంది, r dr d theta అవుతుంది. ఓకేనా? dx dy ఏమవుతుందంటే r dr d theta. ఓకే, ఇప్పుడు x బదులు r cos theta, y బదులు r sin theta అనుకున్నాం కదా. ఇప్పుడు ఏవైతే ఈ వాల్యూస్ ఉన్నాయో 0 to a, 0 to root of a square minus x square, దీన్ని కూడా థీటాలో కన్వర్ట్ చేయాలి. కాబట్టి ఇఫ్ y is equal to 0, ఓకేనా, ఇఫ్ y is equal to 0, ఇక్కడ ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇఫ్ y is equal to 0, then r sin theta is equal to 0. ఎందుకు r sin theta వచ్చిందంటే, ఇక్కడ పోలార్ కోఆర్డినేట్స్ లో y వాల్యూని ఎలా కన్సిడర్ చేస్తాము, r sin theta గా కన్సిడర్ చేస్తాం. కాబట్టి r sin theta is equal to 0. ఈ యొక్క r sin theta ముందు ఉన్న r ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 0 అవుతుంది. therefore sin theta is equal to 0. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 0 ని ఎట్లా రాసుకోవచ్చు, sin 0 గా రాసుకోవచ్చు. ఎందుకంటే sin 0 యొక్క వాల్యూ అయితే 0 కాబట్టి, బోత్ సైడ్స్ సైన్ ఉంది కాబట్టి బోత్ సైడ్స్ సైన్ రిమూవ్ చేస్తే, బోత్ సైడ్స్ సైన్ ని రిమూవ్ చేస్తే థీటా వాల్యూ ఎంత వచ్చింది, 0 వచ్చింది. అలానే ఇఫ్ x is equal to 0, then r cos theta is equal to 0. ఎందుకు ఇక్కడ x వాల్యూ ఎంత తీసుకున్నాం, r cos theta, therefore r cos theta is equal to 0. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ 0 ఎట్లా రాసుకోవచ్చు, cos pi by 2, cos pi by 2 యొక్క
వాల్యూ అంతా 0 కాబట్టి therefore r ఈ r cos ఈ cos θ ముందు ఉన్న r ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 0 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది cos θ 0. ఇక్కడ 0 ని ఎట్లా రాసుకోవచ్చు cos π/2 గా రాసుకోవచ్చు. cos θ cos π/2. therefore θ ఎంత అవుతుంది π/2 ఉంటుంది. ఓకేనా? అండ్ గైస్ ఇక్కడ if y is equal to 0 then theta is equal to 0. At the same time x is equal to 0 then theta is equal to π/2. అండ్ ఇక్కడ ఎలా వచ్చింది మళ్ళీ మనకి x² ప్లస్ y² is equal to a² గా వచ్చింది. x² ప్లస్ y² is equal to a². ఇది ఎట్లా వచ్చింది y is equal to root of a² minus x². దీన్ని సాల్వ్ చేస్తే x² ప్లస్ x² ప్లస్ y² is equal to a². ఓకే, ఇప్పుడు x² is equal to r cos θ అనుకుంటే ఐ మీన్ x is equal to r cos θ అయితే అప్పుడు x² ఏమవుతుంది r² cos θ. అట్ ది సేమ్ టైం y is equal to r sin θ అంటే y² ఏమవుతుంది r² sin θ. ఇప్పుడు ఈ x² ప్లస్ y² లో r² cos θ అండ్ r² sin θ వచ్చింది. ఇందులో r² కామన్ గా ఉంది కాబట్టి r² ని కామన్ తీస్తే అప్పుడు cos² θ అండ్ sin² θ. ఈ x² ప్లస్ y² ద్వారా వాల్యూ ఎంత వచ్చింది r² అనేది వస్తుంది. therefore x² ప్లస్ y² is equal to r² and r² is equal to a². both sides స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్ క్యాన్సిల్ అయితే అప్పుడు r is equal to ఎంత అవుతుంది a అవుతుంది. అంటే దీని ద్వారా ఏమనుకోవచ్చు అంటే క్లియర్లీ r is equal to 0 to a. ఓకేనా? r is equal to 0 to a. at the same time theta అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ y ఈక్వల్ టు 0 అన్నప్పుడు theta అనేది 0 వచ్చింది. అలానే x is equal to 0 అన్నప్పుడు theta ఎంత వచ్చింది π/2 వచ్చింది. అలానే ఈ x² ప్లస్ y² is equal to a². దీని ద్వారా r వాల్యూ ఎంత వచ్చింది a వచ్చింది. r వాల్యూ ఇంకోటి రావాలి కాబట్టి r వాల్యూ ఇంకోటి తెలియదు కాబట్టి 0 అనుకుంటాం. ఓకేనా? therefore r is equal దీనికి వాల్యూస్ ఏమవుతుంది r కి 0 tends to a అలానే theta కి 0 tends to π/2. అర్థమైంది ఇది ఎట్లా వచ్చిందో మీకు? అండ్ గైస్ రెస్పాన్స్ ఇవ్వాలి మీరు. అన్మ్యూట్ చేసి చెప్పండి అర్థమైందో లేదో అని. హలో గైస్ అన్మ్యూట్ చేసి చెప్పండి మీరు. ఒక్కలైనా అన్మ్యూట్ చేసి చెప్పాలి కదా. ఇట్లా అర్థం ఎక్కడ అర్థం కాలేదు. మీరు అన్మ్యూట్ చేసి చెప్పండి నాకు. అండ్ గైస్ ఇక్కడ ఈ యొక్క ప్రాబ్లమ్ ని పోలార్ కోఆర్డినేట్స్ లో సాల్వ్ చేయమన్నారు. పోలార్ కోఆర్డినేట్స్ అంటే x బదులు r cos θ అట్ ది సేమ్ టైం y బదులు r sin θ అని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ x కి ఎంత వాల్యూస్ ఉన్నాయి 0 to a ఉంది, y కి 0 to root of a² minus x² ఉంది. దీని ద్వారా స్టార్టింగ్ x is equal to r cos θ y is equal to r sin θ dx dy బదులు r dr dθ అనేది తీసుకుంటాం. ఎందుకు ఇది తీసుకున్నామంటే ప్రాబ్లమ్ ని పోలార్ కోఆర్డినేట్స్ లో సాల్వ్ చేయమన్నారు కాబట్టి పోలార్ కోఆర్డినేట్స్ అంటే θ r లో సాల్వ్ చేయాలి. అలానే ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ మనకి y ఈక్వల్ టు 0 ఉంది కదా, ఎప్పుడైతే y ఈక్వల్ టు 0 దీన్ని సాల్వ్ చేస్తే θ వాల్యూ 0 వస్తుంది. అలానే x is equal to θ ని సాల్వ్ చేస్తే θ వాల్యూ x is equal to 0 సాల్వ్ చేస్తే θ వాల్యూ π/2 వస్తుంది. అలానే ఇక్కడ స్టార్టింగ్ మనకి x² ప్లస్ y² is equal to a² వచ్చింది కదా, దీన్ని సాల్వ్ చేస్తే r is equal to a వస్తుంది. ఇక్కడ θ వాల్యూ ఈజీగా 0 to π/2 ఉంది. ఇక్కడ r వాల్యూ ఓన్లీ a ఉంది. r వాల్యూ r కి ఇంకొక వాల్యూ రావాలి కాబట్టి ఆ వాల్యూ తెలియదు కాబట్టి 0 అని అనుకుంటాం. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది దాని ప్రకారం క్లియర్లీ r యొక్క వాల్యూ 0 to a అట్ ది సేమ్ టైం θ యొక్క వాల్యూ 0 to π/2. ఓకేనా? ఎప్పుడైతే వీటి యొక్క వాల్యూస్ తెలుస్తాయో మనకి దీనికి ఇంటిగ్రేషన్ ఈజీగా కనుక్కుంటాం. ఇక్కడ
ఇక్కడ డబుల్ ఇంటిగ్రేషన్ ట్రిపుల్ ఇంటిగ్రేషన్ లో ఎప్పుడైతే వాటికి వాల్యూస్ తెలుస్తాయో ఈజీగా కనుక్కుంటాం మనం. ఓకేనా? ఇక్కడ ఏంటి థీటా యొక్క వాల్యూ ఎంత 0 to π/2, r యొక్క వాల్యూ ఎంత 0 to a. ఇక్కడ ఫస్ట్ మనం r ని సాల్వ్ చేస్తాం. ఎందుకు ఇక్కడ r లో a అనే వేరియబుల్ ఉంది కాబట్టి ఇది సాల్వ్ చేస్తాం. దాని తర్వాత థీటా అనేది సాల్వ్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాము అంటే ఇచ్చిన y ఇంటూ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ dx. ఇక్కడ స్టార్టింగ్ పోలార్ కోఆర్డినేట్స్ లో y యొక్క వాల్యూ ఎంత తీసుకున్నాము r sin θ తీసుకున్నాం కాబట్టి y బదులు r sin θ చేస్తాం. అలానే రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ లో ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత, ఈ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది స్టార్టింగ్ మనకి, ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది మనకి r స్క్వేర్ వచ్చింది. కాబట్టి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బదులు r స్క్వేర్ చేస్తాం. ఇంటూ dx dy బదులు r ఇంటూ dr ఇంటూ dθ అని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, ఇక్కడ మొత్తం వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేసి అంటే ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే రూట్ ఆఫ్ r స్క్వేర్ లో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే అప్పుడు r అనేది ఉంటుంది. ఓకేనా? రూట్ ఆఫ్ r స్క్వేర్ లో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే r అనేది ఉంటుంది. అంటే అప్పుడు ఎంత ఉన్నట్టు r sin θ ఇంటూ r ఇంటూ r dr dθ. ఇప్పుడు ఇందులో ఏం చేస్తున్నాము ఆర్లన్నిటికి ఒకసారి r తో ఇంటిగ్రేషన్, థీటాలన్నిటికి ఒకసారి థీటాతో ఇంటిగ్రేషన్. r అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి sin θ ముందు ఒక r, ఇక్కడ ఒక r, ఇక్కడ ఒక r, అంటే 3 r's ఉన్నాయి కాబట్టి r³ dr. అండ్ ఇక్కడ sin θ dθ. దీనికి ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/2 sin θ dθ. దీనికి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a r³ dr. ఓకేనా? ఇక్కడ sin θ కి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది మైనస్ cos θ. θ యొక్క వాల్యూ ఎంత 0 to π/2. అంటే cos θ లో ఒకసారి π/2 సబ్స్టిట్యూట్ చేయాలి, ఇంకోసారి 0 సబ్స్టిట్యూట్ చేయాలి. r³ dr లో r³ కి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత అవుతుంది r⁴/4. ఒకసారి 0 ఒకసారి a సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు ఎప్పుడైతే cos θ బదులు π/2 సబ్స్టిట్యూట్ చేస్తామో cos π/2 యొక్క వాల్యూ ఎంత 0. అలానే cos θ బదులు 0 సబ్స్టిట్యూట్ చేస్తే cos 0 యొక్క వాల్యూ ఎంత 1. కాబట్టి 0 - 1. అలానే ఇప్పుడు r⁴/4. ఇందులో 4 అనేది కాన్స్టెంట్. ఈ r⁴ బదులు ఒకసారి a ఒకసారి 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే a⁴/4. దేర్ఫోర్ వాల్యూ వచ్చే లోపల మనకి ఎంత అవుతుంది a⁴/4. అర్థమైందా ఇది? అండ్ గైస్ అన్మ్యూట్ చేసి చెప్పండి ఎవరో ఒకళ్ళు అర్థం. ఇన్ కేస్ అర్థం కాకపోతే అర్థం కాలేదని అన్మ్యూట్ చేసి చెప్పండి, అర్థమైతే అర్థమైందని చెప్పండి. ఓకేనా? ఐ థింక్ మీ దగ్గర నుంచి రెస్పాన్స్ అనేది రావట్లేదు నాకు. ఓకే, ఎగ్జాంపుల్ 2 చూడండి. ఈ ఎగ్జాంపుల్ 2 కూడా పోలార్ కోఆర్డినేట్ సంబంధించింది. ఓకేనా? జాగ్రత్త చూడండి. డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ r x² y² by x² plus y² dx dy evaluate r where r is the region bounded by angular region x² plus y² is equal to a² and x² plus y² is equal to b² by transforming into polar coordinates. అంటే ఈ యొక్క ఇంటిగ్రేషన్ ని పోలార్ కోఆర్డినేట్స్ లో సాల్వ్ చేయాలి. పోలార్ కోఆర్డినేట్స్ లో సాల్వ్ చేయాలంటే స్టెప్ అనేది x అనేది r cos θ గా తీసుకుంటాము, y అనేది r sin θ గా తీసుకుంటాము, dx dy అనేది r dr dθ గా తీసుకుంటాము. అండ్ గైస్ ఇక్కడ ఇక్కడ 2x² plus y² is equal to a² అనేది ఇచ్చారు. ఈ x² ఇక్కడ ఏంటి రీజియన్ బౌండెడ్ బై యాంగులర్ రీజియన్, అంటే ఒక దాంట్లో ఇంకొకటి బౌండ్ అయి ఉంటుంది అని ఇచ్చారు. ఓకేనా? రీజియన్ వేర్ r is the region bounded by the angular region. అంటే ఇక్కడ ఏంటి b greater than a అంటే ఈ యొక్క ఈక్వేషన్ లో ఈ x² plus y² is equal to a² అనేది బౌండ్ అయి ఉంటుంది. అందుకని ఈ x² plus y² అనేది లోపల రాసాను, x² plus y² is equal to b² అనేది బయట రాసాను. అండ్ గైస్ ఇక్కడ మీరు చూసినట్టయితే x² ప్లస్ ఇక్కడ r వాల్యూ ఎట్లా వచ్చిందో అనేది
ఒకసారి చూపుతాను. అందుకేసి ఇక్కడ తీటా వాల్యూ కూడా ఎట్లా వచ్చింది అనేది చూపుతాను. ఓకే, ఆర్ వాల్యూ కంటే ముందు తీటా వాల్యూ చూపుతాను. ఇక్కడ ఎప్పుడైనా రీజియన్ ఒకసారి బౌండ్ అయితే, ఏదైతే ఒకసారి బౌండ్ అయిద్దో దానికి రీజియన్ పై అవుతుంది. అది ఇంకోసారి బౌండ్ అయితే పై 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 ప్లస్ పై ఎంత 2π అవుతుంది. అంటే ఇక్కడ తీటా వాల్యూ 2π. స్టార్టింగ్ ఎంత ఉన్నట్టు, స్టార్టింగ్ ఏ వాల్యూ ఉండకపోతే, అంటే ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఆర్కి ఏ వాల్యూ ఉండకపోతే జీరోగా కన్సిడర్ చేసాం. ఓకేనా, ఆర్కి 2 వాల్యూస్ లో ఓన్లీ ఒక వాల్యూ చేసి ఇంకొక వాల్యూ తెలియదు కాబట్టి జీరోగా కన్సిడర్ చేసాం. అలానే ఇక్కడ కూడా తీటాకి 2π అయిన ఒక వాల్యూని వచ్చింది, ఇంకొక వాల్యూ తెలియదు కాబట్టి జీరో అనేది కన్సిడర్ చేస్తాం. ఎందుకు ఇక్కడ 2π కన్సిడర్ చేసినామంటే బౌండెడ్ అన్నారు కాబట్టి, ఎప్పుడైతే ఒక ఏరియా బౌండ్ అయిందో ఇక్కడ 2 ఏరియాస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2π అవుతుంది. π ప్లస్ పై 2π కాబట్టి therefore theta is equal to 0 to 2π. ఇప్పుడు r వాల్యూ ఎట్లా వచ్చిందో చూడండి. ఇప్పుడు x స్క్వేర్ ప్లస్, అంటే ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చారు కదా, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ is equal to a స్క్వేర్. ఇప్పుడు x స్క్వేర్ బదులు r స్క్వేర్ cos స్క్వేర్ తీటా, అలానే y స్క్వేర్ బదులు r స్క్వేర్ sin స్క్వేర్ తీటా కనుక సబ్స్టిట్యూట్ చేస్తే r వాల్యూ ఎంత వచ్చింది, a వచ్చింది. అలానే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు b స్క్వేర్, దీని ద్వారా r వాల్యూ ఎంత వస్తుంది, b వస్తుంది. అంటే ఇక్కడ r వాల్యూ ఎంత, a టు b, తీటా వాల్యూ ఎంత 0 టు 2π వస్తుంది. ఓకేనా, ఇక్కడ బౌండెడ్ అడిగారు కాబట్టి 2π వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఈ 2 వాల్యూస్, ఎప్పుడైతే ఈ 2 వాల్యూస్ తెలుస్తాయో ఇంటిగ్రేషన్ ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ లో ఏం చేశానంటే ఇక్కడ ఏమి ఇచ్చాను మనకి, x స్క్వేర్ y స్క్వేర్ పై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఇక్కడ x స్క్వేర్ అంటే ఎంత, అంటే ఇక్కడ x బదులు r cos θ తీసుకుంటాం. అలానే x స్క్వేర్ అంటే r స్క్వేర్ cos స్క్వేర్ θ, y స్క్వేర్ అంటే r స్క్వేర్ sin స్క్వేర్ θ బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత r స్క్వేర్ ఇంటూ dx dy బదులు r ఇంటూ dr ఇంటూ dθ అని సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే r స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఎంత ఉంటుంది మనకి, r స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఎంత ఉంటుంది, r స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ తీటా ఇంటూ సైన్ స్క్వేర్ తీటా ఇంటూ ఆర్ ఇంటూ డిఆర్ ఇంటూ డి తీటా. ఇప్పుడు ఏం చేసాము, ఆర్కి ఆర్ ఉన్న వేరియబుల్స్ తో ఇంటిగ్రేషన్ చేస్తాం, తీటా ఉన్న వేరియబుల్స్ తో ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇక్కడ తీటా ఉన్న వేరియబుల్స్ ఏంటిది, సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. ఆర్ ఉన్న వేరియబుల్స్ ఉంది, ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది. ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ అంట ఆర్ క్యూబ్ dr. ఓకే, r యొక్క వాల్యూ a to b, తీటా యొక్క వాల్యూ 0 to π బై ఐ మీన్ 0 to 2π. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఇక్కడ జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఇక్కడ నేను దీని యొక్క వాల్యూ 0 నుంచి 2π నుంచి π/2 చేయాలి. అంటే తీటా యొక్క వాల్యూ 0 to 2π ఉంది. దీన్ని ఎట్లా మారుస్తున్నాను, 0 to π/2. ఎప్పుడైతే π/2ని మారుస్తామో, దీని ఒక 2π నుంచి π/2 మారుస్తాము, అప్పుడు 4ని మల్టిప్లై చేస్తాము. ఓకేనా, ఎప్పుడైతే 2π నుంచి π/2 మారుస్తామో 4ని మల్టిప్లై చేస్తాము. ఎప్పుడైతే 4ని మల్టిప్లై చేస్తామో ఇది π/2గా కన్వర్ట్ అవుతుంది. ఎందుకు కన్వర్ట్ చేసామంటే ఫార్ములా కోసం. ఓకేనా, ఇది అర్థమయ్యే ఉంటుంది. సైన్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ డి తీటా. ఇక్కడ r క్యూబ్ చేస్తే r పవర్ 4/4 ad. అంటే ఇక్కడ r పవర్ 4/4 ఉంది, బయట 4 ఉంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎంత ఉన్నట్టు మనకి, అంటే దీనికి ఏంటిది, మనకి దీనికి ఫార్ములా ఉంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/2 sin పవర్ m తీటా ఇంటూ కాస్ పవర్ n sin పవర్ m తీటా ఇంటూ కాస్ పవర్ n తీటా d తీటా. అంటే ఇక్కడ కాస్ కి m కాదు n, sin పవర్ m తీటా ఇంటూ cos పవర్ n తీటా d తీటా. దీనికి ఏంటి ఫార్ములా, m-1/m + 1 ఇంటూ n-1/m + n-, అంటే దీనికి దీంతో, తర్వాత దీనికి దీంతో, దీనికి దీని తర్వాత దాంతో, దీనికి దీని తర్వాత దానికి, ఇట్లా. అంటే ఫస్ట్ మనం దీన్ని ఒకసారి చేయాలి, దీన్ని ఒకసారి చేయాలి, తర్వాత దీన్ని ఒకసారి చేయాలి, దీన్ని ఒకసారి. ఓకేనా, ఇక్కడ ఫార్ములాని ఎట్లా చేయాలంటే ఫస్ట్ మనం m-1, అంటే ఇక్కడ మనకి m వాల్యూ 2 ఉంది, n వాల్యూ 2 ఉంది. అంటే ఏంటి ఫార్ములా ప్రకారం 2 - 1/, ఇక్కడ ఏంటి స్టార్టింగ్ మనం m-1 అంటే ఎంత
2 minus 1 by m plus n అంటే 2 plus 2 into అలానే n minus 1 అంటే 2 minus 1 by m plus n minus 2 అంటే 2 plus 2 minus 2 into pi by 2. అండ్ ఇక్కడ ఎందుకు b power 4 minus a power 4 అంటే r power 4 అంటే r బదులు ఒకసారి a ఇంకోసారి b అని సబ్స్టిట్యూట్ చేస్తే b power 4 minus a power 4. ఇక్కడ మీరు కానీ చూసినట్టయితే 2 minus 1 అంటే ఎంత 1 power 4 1 by 4 into I mean 2 minus 1 అంటే 1 by 2 plus 2 అంటే 4 1 by 4 into 2 minus 1 అంటే 1 2 plus 2 minus 2 అంటే 2 into pi by 2 into b power 4 minus a power 4. దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది pi by 16 into b power 4 minus a power 4. అర్థమైంది ఇది ఫార్ములా ఐ మీన్ ఇప్పుడు దాకా చాప్టర్ 5 లో 3 క్లాసెస్ అయిపోయింది కదా ఈ 3 క్లాసెస్ లో ఈ ఫార్ములాని చెప్పాను మీకు ఓకేనా ఈ ఫార్ములా ఈ చాప్టర్ 5 లో కంపల్సరీ యూజ్ చేస్తాను అర్థమైంది ఇది ఎగ్జాంపుల్ 2 అన్మ్యూట్ చేసి చెప్పండి అర్థమైందో లేదా అంటే పద్దాకులు చార్ట్ ఓపెన్ చేసి చూసుకోలేను కదా ఒక్కసారి అన్మ్యూట్ చేసి చెప్తే థర్డ్ది స్టార్ట్ చేస్తాను థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ r cube dr d theta where r is equal to 2 sin theta and r is equal to 4 sin theta. ఇంకా ఇక్కడ అసలు ఏం జరిగింది మనకి r వాల్యూస్ అనేవి డైరెక్ట్ గా ఇచ్చారు r వాల్యూస్ డైరెక్ట్ గా ఇచ్చినప్పుడు theta వాల్యూస్ కనుక్కోవాలి ఇక్కడ ఎప్పుడైతే r వాల్యూస్ ఇట్లా డైరెక్ట్ గా ఇచ్చినప్పుడు theta వాల్యూస్ ఏమవుతాయి అంటే 0 to pi అవుతాయి అంటే యాక్చువల్గా ఈ థీటా వాల్యూస్ కనుక్కోవడం చాలా ప్రాసెస్ ఉంటుంది కాకపోతే అసలు ఆ ప్రాసెస్ అర్థం కాదు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని ఇక్కడ ఎప్పుడైతే ఆర్ వాల్యూ ఇట్టా డైరెక్ట్గా 2 సైన్ థీటా అంటే ఆర్ వాల్యూ ఇచ్చినప్పుడు థీటా వాల్యూ అనేది కాన్స్టెంట్లో తీసుకోవాలి కాబట్టి ఎప్పుడైతే ఇట్లా ఆర్ వాల్యూ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి థీటా వాల్యూ 0 to pi అనేది తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఆర్ వాల్యూ వచ్చింది ఆర్ వాల్యూ వచ్చినప్పుడు థీటా వాల్యూ 0 to pi తీసుకోవాలి అని చెప్పాను కాబట్టి ఇప్పుడు థీటా వాల్యూ 0 to pi అనేది తీసుకుంటాం ఓకే ఇప్పుడు r క్యూబ్ కి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది r పవర్ 4/4 ఇక్కడ 4 అనేది కాన్స్టెంట్ ఈ 4 అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ వస్తే ఏమవుతుంది 1/4 అవుతుంది ఓకే ఇప్పుడు ఏం చేయాలి r బదులు ఒకసారి 4 sin theta ఇంకోసారి 2 sin theta సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ r పవర్ 4 ఉంది అప్పుడు ఈ 4 sin theta సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 256 sin power 4 theta minus 16 sin power 4 theta d theta అలానే ఇక్కడ 1/4 ఇంటిగ్రేషన్ 0 to pi ఇక్కడ 256 sin power 4 theta minus 16 sin power 4 theta ఏమవుతుందంటే 240 sin power 4 theta d theta ఇక్కడ 240 అనేది కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ రాస్తాం 240/4 ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi sin power 4 theta d theta అంటే ఇక్కడ పై ఉంది 0 to pi ఎప్పుడైతే ఇలా 0 to pi ఉంటుందో అప్పుడు 2ని మల్టిప్లై చేస్తాము ఇందాక ప్రాబ్లం ఏం చేసాము ఇందాక ప్రాబ్లంలో 0 to 2 pi ఉన్నప్పుడు 4ని మల్టిప్లై చేసాం ఎందుకు 2 pi నుంచి pi/2 కి రావడం కోసం అలానే ఈ యొక్క ప్రాబ్లంలో 0 to pi ఉంది ఈ పై నుంచి pi/2 రావాలంటే 2ని మల్టిప్లై చేస్తున్నాం ఓకేనా 2ని మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 60 into 2 ఇంటిగ్రేషన్ 0 to pi/2 sin power 4 theta sin power 4 theta d theta దీనికి ఏంటి ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi/2 sin power 4 theta d theta ఏంటి ఫార్ములా n-1/n into n-3/n-2 into 1/2 into pi/2 ఓకేనా ఇక్కడ ఫార్ములా కోసం పై నుంచి pi/2 గా కన్వర్ట్ చేశాను అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 60 into 2 ఉంటూ sin power 4 theta అంటే ఇక్కడ n వాల్యూ ఎంత 4 అప్పుడు ఏమవుతుంది 4 - 1 అంటే 3/4 4 - 3 అంటే 1/4 - 2 అంటే 2 into
π/2 ఓకేనా, ఇంటూ π/2. ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ అన్ని క్యాన్సిల్స్ అయిపోయిన తర్వాత ఎంత వచ్చింది 45 π/2 అనేది వచ్చింది. ఎప్పుడైతే పై నుంచి π/2కి రావాలో అప్పుడు 2ని మల్టిప్లై చేయాలి. అలానే 2π నుంచి π/2కి రావాలో 4ని మల్టిప్లై చేయాలి. అలానే ఎప్పుడైతే పై 2π 3π ఇట్లా నుంచి వీటి నుంచి π/2కి రావాలంటే ప్రతిసారి 2 2 2 ఇట్లా మల్టిప్లై చేసుకుంటే రావాలి. ఇక్కడ 2π మల్టిప్లై 2π నుంచి π/2 రావాలంటే 4ని ఇట్లా ఇట్లా చేయాలి. ఓకేనా గైస్, ఇది పోలార్ కోఆర్డినేట్స్. ఇచ్చిన ప్రాబ్లం ఎప్పుడు పోలార్ కోఆర్డినేట్స్ అంటే పోలార్ కోఆర్డినేట్స్ సాల్వ్ చేయమన్నారంటే x r cos θ y r sin θ అనేది ఇట్లా తీసుకోవాలి. అర్థమైంది ఈ టాపిక్? ఈ టాపిక్ అర్థమైతే చిన్న టాపిక్ ఇంకోటి ఉంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఓకేనా, ఓకే. అండ్ గైస్ ఇది చిన్న ఈ యొక్క టాపిక్ ఇందులో ప్రాబ్లమ్స్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. కాకపోతే ఇవి ప్రీవియస్ అడిగారు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ కూడా నేర్చుకోండి. ఓకేనా, అందుకే ఈ చాప్టర్ 5 లో కన్ఫ్యూజన్ గా ఉంటాయి కాబట్టి యాక్చువల్ డబుల్ ఇంటిగ్రేషన్ ట్రిపుల్ ఇంటిగ్రేషన్ చదువుదాం అనుకుంటున్నాను. కాబట్టి ఈ ప్రీవియస్ గా అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయి కూడా కాబట్టి ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, అండ్ ఇందులో డబుల్ ఇంటిగ్రేషన్ ట్రిపుల్ ఇంటిగ్రేషన్ తో పాటు ప్రీవియస్ గా అడిగిన ఈ టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకేనా, ఈ యొక్క టాపిక్ వచ్చేటప్పుడు ఎట్లా అడుగుతారు అంటే దీని మీద క్వశ్చన్, చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్, evaluate integration of 0 to a, integration of 0 to root of a square minus x square, root of a square minus x square minus y square dx. అంటే ఇక్కడ x value 0, x value a, y value 0 to y is equal to root of a square minus x square. Therefore ఈ రూట్ ని ఇటువైపు తెస్తే y square is equal to a square minus x square. Therefore y square plus x square is equal to a square. అంటే అసలు ఈ యొక్క క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే దీని యొక్క వాల్యూస్ ని చేంజ్ చేయాలి. యాక్చువల్లీ ఇక్కడ మనకి ఏం ఇచ్చారు, x యొక్క వాల్యూస్ కాన్స్టెంట్ గా ఇచ్చారు, y యొక్క వాల్యూస్ వేరియబుల్ గా ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలంటే y యొక్క వాల్యూస్ ని కాన్స్టెంట్ గా తీసుకొని x యొక్క వాల్యూస్ వేరియబుల్ గా తీసుకోవాలి, అంటే చేంజ్ చేయాలి. ఇట్లా చేంజ్ చేయడం కోసం ఇక్కడ x యొక్క వాల్యూస్ కాన్స్టెంట్ గా ఇచ్చారు కాబట్టి దీని యొక్క వాల్యూస్ అంటే ఇక్కడ x యొక్క వాల్యూస్ కాన్స్టెంట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏంది చేంజ్ చేయాలి కాబట్టి y యొక్క వాల్యూస్ కాన్స్టెంట్ గా తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు అంటే ఇక్కడ ఇప్పుడు y యొక్క వాల్యూస్ అనేది కాన్స్టెంట్ గా తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీరు కానీ చూసినట్టయితే ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. ఇక్కడ ఈ y స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ లో దీని ద్వారా y కి ఇంకో కాన్స్టెంట్ వాల్యూ తెస్తే అప్పుడు y కి కాన్స్టెంట్ వాల్యూ వచ్చినట్టే. ఇక్కడ ఏంటి y స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ఉంది. ఇక్కడ పైన x వాల్యూ ఎంత ఉంది 0. ఇప్పుడు x వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ అవుతుంది. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ లో బోత్ సైడ్స్ స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది y ఈజ్ ఈక్వల్ టు a అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది y ఈజ్ ఈక్వల్ టు 0 టు a. దీని ద్వారా y ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది, దీని ద్వారా ఏమొచ్చింది y ఈక్వల్ టు a వచ్చింది. దేర్ఫోర్ క్లియర్లీ y ఈజ్ ఈక్వల్ టు 0 టు a. అంటే స్టార్టింగ్ ఇక్కడ x కి కాన్స్టెంట్ గా ఇచ్చారు, ఇప్పుడు చేంజ్ చేయమన్నారు కాబట్టి ఇప్పుడు ఆ కాన్స్టెంట్స్ దేనికి వెళ్ళి y కి కాన్స్టెంట్స్ గా వచ్చింది. అండ్ ఇప్పుడు దీని ద్వారా ఇప్పుడు y కి వాల్యూస్ కనుక్కున్నాము చేంజ్ చేసి, అలానే ఇప్పుడు x కి కూడా వాల్యూస్ కనుక్కోవాలిగా చేంజ్ చేసి స్టార్టింగ్ ఇక్కడ మనకి x కి 0 వచ్చారు, x కి 0 అండ్ ఇంకోటి ఏంది x కి ఇంకోటి కాన్స్టెంట్ గా తీసుకోవాలి కాబట్టి దీని ద్వారానే y స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్, దీని ద్వారానే ఈ y స్క్వేర్ ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ అవుతుంది. ఇక్కడ x వాల్యూ కాబట్టి ఈ స్క్వేర్ ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ y స్క్వేర్. అంటే ఇక్కడ x వాల్యూ ఎంత వచ్చింది 0 టు రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ y స్క్వేర్. ఇక్కడ ఏంటి చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్,
ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ స్టార్టింగ్ ఎక్స్కి కాన్స్టెంట్ ఇచ్చారు, వైకి వేరియబుల్ వాల్యూస్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఎలా చేంజ్ చేయాలి మనం, వైకి కాన్స్టెంట్ వాల్యూస్గా చేంజ్ చేయాలి, ఎక్స్కి వేరియబుల్ వాల్యూస్గా చేంజ్ చేయాలి. కాబట్టి ఈ ఇచ్చిన దాని నుంచే చేంజ్ చేసాము. ఓకే, ఇలా చేంజ్ చేసిన తర్వాత దానికి ఇంటిగ్రేషన్ కనుక్కుంటాం. ఓకే, ఇప్పుడు ఎక్స్ కాన్స్టెంట్ వచ్చింది, వైకి ఎక్స్కి వేరియబుల్స్ వచ్చినాయి, అట్ ది సేమ్ టైం వైకి కాన్స్టెంట్స్ వచ్చినాయి. దీని ద్వారా ఇప్పుడు ఫస్ట్ మనం వేరియబుల్ సాల్వ్ చేస్తాం. రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ డివై. ఓకే, ఇప్పుడు ఏంది, దీన్ని డిఎక్స్ అంటే ఎక్స్తో ఇంటిగ్రేషన్ చేస్తున్నప్పుడు అంటే ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు, ఇక్కడ దీనిని ఎక్స్తో ఇంటిగ్రేషన్ చేస్తున్నప్పుడు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఒక నిమిషం, y equal to 0 to a, x is equal to 0 to root of a square minus y square. And guys ఇక్కడ ఈ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ని ఇందులో దీన్ని ఎలా రాశానంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇలా రాసిన ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయితే అప్పుడు ఎంత ఉంటుంది, ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఈ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఎలా రాశాను నేను, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇలా ఎందుకు రాశాను, ఫార్ములా కోసం. అదేంటి ఫార్ములా, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా కోసం. దానికి ఏంటి ఫార్ములా అంటే ఇది మొత్తం ఎట్లా కన్సిడర్ చేశాను, ఈ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మొత్తాన్ని ఏ స్క్వేర్ గా కన్సిడర్ చేశాను, ఏగా కన్సిడర్ చేశాను, దీన్ని ఎక్స్ గా కన్సిడర్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కి ఏంటి ఫార్ములా, ఎక్స్ బై 2 రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఏ. ఈ ఫార్ములా కోసం ఇలా రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ని ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ కి ఇట్లా రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ గా రాసుకున్నాను, మైనస్ ఎక్స్ స్క్వేర్ గా ఇట్లా రాసుకున్నాను. ఓకే, ఈ యొక్క ఫార్ములా ప్రకారం ఎట్లా అవుతుంది అప్పుడు మనకి ఎక్స్ బై 2 రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఇక్కడ మనకి ఏ యొక్క వాల్యూ ఎంత, ఏ మైనస్ వై, అంటే ఇక్కడ ఏ స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత, ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఎంత, ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ 0 టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డివై. ఓకేనా, అంటే ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ నేను ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏదైతే ఇక్కడ ఎక్స్ ఉందో ఇక్కడ ఎక్స్ బదులు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ రాశాను. ఎందుకు రాశానంటే స్టార్టింగ్ ఎక్స్ వాల్యూ రావడం కోసం, ఎక్స్ కాన్స్టెంట్ వాల్యూస్ నుంచి వేరియబుల్ వాల్యూస్ కన్వర్ట్ చేసినప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం కదా, అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎక్స్ బదులు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ రాసుకోవచ్చు కదా, కాబట్టి ఇక్కడ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అనేది రాసుకున్నాను. ఇక్కడ మిగతాదంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే రాసాను. అండ్ గైస్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అండ్ ఇక్కడ కూడా ఎక్స్ బదులు ఎట్లా రాసుకోవచ్చు, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ గా రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అనేది రాసుకున్నాను. ఇక్కడ న్యూమరేటర్ లో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఉంది, డినామినేటర్ లో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ క్యాన్సిల్ అయితే అప్పుడు ఎంత ఉంటుందో మనకి సైన్ ఇన్వర్స్ 1 అనేది ఉంటుంది. అంటే మళ్ళీ ఇక్కడ ఇందులో మళ్ళీ మీరు చూసినట్టయితే ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ క్యాన్సిల్, వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఇది 0 అవుతుంది. ఇది 0 అయితే 0 ఇంటూ ఎనీథింగ్ 0, కాబట్టి ఇది హోల్ మొత్తం 0 అయిపోతుంది. 0 ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ 1 ఇంటూ డివై. ఇక్కడ సైన్ ఇన్వర్స్ 1 అంటే దాని యొక్క వాల్యూ ఎంత, పై బై 2. అప్పుడు ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై 2 ఇంటూ పై బై 2 ఇంటూ డివై. 2 ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది, పై బై 4 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డివై. అర్థమైందా, ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డివై. ఇక్కడ పై బై 4 కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ రాసాను. అప్పుడు ఎంత ఉంటుంది, ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డివై. దీనికి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏ స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత అవుతుంది, ఏ స్క్వేర్ ఇంటూ వై అవుతుంది. వై స్క్వేర్ కి ఫైండ్ అవుట్ చేస్తే y³ బై 3 అవుతుంది.
ఇప్పుడు ఏం చేయాలి, y బదులు ఒకసారి a ఒకసారి 0 అని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఒక 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ యొక్క వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. కాబట్టి y బదులు a సబ్స్టిట్యూట్ చేస్తే a స్క్వేర్ ఇంటూ a మైనస్ a క్యూబ్ బై 3 అంటే అప్పుడు ఎలా వస్తుంది, a క్యూబ్ మైనస్ a క్యూబ్ బై 3. ఇప్పుడు ఎల్సిఎం దీనికి ఎల్సిఎం కనుక్కుంటే ఎంత అవుతుంది, 3a క్యూబ్ మైనస్ a క్యూబ్ బై 3 అంటే 3a క్యూబ్ మైనస్ a క్యూబ్ అంటే 2a క్యూబ్ బై 3. ఇక్కడ 2 1s 2 2s అంటే ఎంత అవుతుంది మొత్తం పై a క్యూబ్ బై 6. దీని యొక్క వాల్యూ ఎంత వచ్చింది, పై a క్యూబ్ బై 6 వచ్చింది. అర్థమైంది, ఇది అర్థమైతే ఎగ్జాంపుల్ 2 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఇక్కడ ఏంది, వాల్యూ చేంజ్ చేసి ఇంటిగ్రేషన్ కనుక్కుంటాం. ఓకేనా, ఇది సింపుల్ గానే ఉంటాయి కొంచెం. ఓకే, డబుల్ ఇంటిగ్రేషన్ ట్రిపుల్ ఇంటిగ్రేషన్ వచ్చినట్టయితే అర్థమైందా ఇది. అండ్ గైస్ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, రెస్పాండ్ అవ్వాలి మీరు. ఓకే ఓకే, ఎగ్జాంపుల్ 2 చూడండి. చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్, ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a ఇంటిగ్రేషన్ ఆఫ్ x to a x square plus y square dy dx. ఇక్కడ అంటే ఇక్కడ ఎట్లా ఇచ్చారు మనకి, x వాల్యూ 0 ఇచ్చారు, x వాల్యూ a ఇచ్చారు, అలానే y వాల్యూ x ఇచ్చారు, y వాల్యూ a. అంటే ఇక్కడ ఏంది, x వాల్యూ ఏమో కాన్స్టెంట్స్ ఇచ్చారు, y వాల్యూస్ ఏమో x అనేది వేరియబుల్ కాబట్టి y వాల్యూస్ వేరియబుల్ లో ఇచ్చారు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏదైతే కాన్స్టెంట్ ఇచ్చారో దానికి వేరియబుల్ కనుక్కోవాలి, ఏదైతే వేరియబుల్ ఇచ్చారో దానికి కాన్స్టెంట్ కనుక్కోవాలి. అంటే ఇప్పుడు x కి వేరియబుల్ వాల్యూస్ కనుక్కోవాలి, అలానే y కి కాన్స్టెంట్ టర్మ్స్ కనుక్కోవాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు a ఆల్రెడీ ఇది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి ఇది చేంజ్ చేయము. ఇక్కడ ఏమి ఇచ్చారు, y ఈజ్ ఈక్వల్ టు x ఇచ్చారు, ఇక్కడ పైన మనకి x వాల్యూ ఎంత 0. దేర్ఫర్ y వాల్యూ ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 0 to a. అంటే ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు x y ఈక్వల్ టు a అంటే ఇవి y వాల్యూస్ వేరియబుల్ లో ఇచ్చారు, దీన్ని కాన్స్టెంట్స్ లో రావాలి కాబట్టి a అనేది కాన్స్టెంట్ అంతే ఉంటుంది కాబట్టి దీన్ని చేంజ్ చేయాలి. ఇక్కడ x వచ్చింది, x వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్, x వాల్యూ ఎంత ఇచ్చారు 0 ఇచ్చారు కాబట్టి ఇక్కడ x వాల్యూ 0 అని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎందుకు x వాల్యూ 0 కాకుండా a సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటే ఆల్రెడీ a ఒకసారి తీసుకున్నాం కాబట్టి 0 అనేది తీసుకుంటాం. దేర్ఫర్ క్లియర్లీ y ఈజ్ ఈక్వల్ టు 0 to a. అది ఇప్పుడు x వాల్యూ రావాలంటే, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు x వాల్యూ రావాలంటే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 0 to a ఉంది ఆల్రెడీ. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క x వాల్యూ ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు అంటే ఇప్పుడు x వాల్యూ కాన్స్టెంట్ లో ఉంది స్టార్టింగ్, దీన్ని వేరియబుల్ గా తీసుకోవాలి కాబట్టి ఎంత ఉంది, x వాల్యూ 0 a ఉంది, దీన్ని ఎలా మార్చాలి, వేరియబుల్ గా మార్చాలి. ఆల్రెడీ 0 అనేది కాన్స్టెంట్ కాబట్టి x వాల్యూ 0 అనేది తీసుకుంటాం. x ఈక్వల్ టు ఎంత ఉంది, a ఉంది. ఇక్కడ కింద మీరు చూసినట్టయితే y ఈజ్ ఈక్వల్ టు a ఉంది కాబట్టి a బదులు ఎంత సబ్స్టిట్యూట్ చేయొచ్చు, y వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అప్పుడు దేర్ఫర్ x ఈజ్ ఈక్వల్ టు 0 to y ఇట్లా కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు ఈ 2 వాల్యూస్ వచ్చినాయి కాబట్టి డైరెక్ట్ ఇంటిగ్రేషన్ అనేది కనుక్కుంటాము. దేర్ఫర్ y ఈజ్ ఈక్వల్ టు 0 to a x ఈజ్ ఈక్వల్ టు 0 to y x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ dy dx. ఇక్కడ ఏం చేస్తాం, స్టార్టింగ్ మనం x తో ఇంటిగ్రేషన్ చేస్తాం, తర్వాత y తో ఇంటిగ్రేషన్ చేస్తాం. x స్క్వేర్ ని x తో ఇంటిగ్రేషన్ చేస్తే x క్యూబ్ బై 3, అలానే y స్క్వేర్ ని x తో ఇంటిగ్రేషన్ చేస్తే y స్క్వేర్ ఇంటూ x. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు x బదులు y ఒకసారి ఒకసారి 0 సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం 0 అయిపోతుంది కాబట్టి ఇప్పుడు x బదులు y సబ్స్టిట్యూట్ చేస్తే 1/3 y క్యూబ్ ప్లస్ y స్క్వేర్ ఇంటూ y d. దేర్ఫర్ y క్యూబ్ బై 3 ప్లస్ y క్యూబ్ dy. అండ్ గైస్ ఇక్కడ ఇప్పుడు ఎంత వచ్చింది, y క్యూబ్ బై 3 ప్లస్ y క్యూబ్ dy. దీనికి y తో ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఇక్కడ 3 అనేది కాన్స్టెంట్, అప్పుడు ఎంత ఉంటుంది, y క్యూబ్ ఉంటుంది కాబట్టి ఈ y క్యూబ్ కి ఇంటిగ్రేషన్ చేస్తే y పవర్ 4/4 అంటే 1/3 y పవర్ 4/4 0 to a. దీనికి కూడా ఇంటిగ్రేషన్ చేస్తే y పవర్ 4/4 0 to a. దీని ప్రకారం ఇప్పుడు y బదులు a సబ్స్టిట్యూట్ చేస్తే a పవర్ 4/4, అలానే y బదులు a సబ్స్టిట్యూట్ చేస్తే a పవర్ 4/4. ఇక్కడ y బదులు 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోతుంది కాబట్టి అప్పుడు ఎంత ఉంటుంది, a పవర్ 4/3 into 4 అంటే ఎంత, a పవర్ 4/4 ప్లస్ a పవర్ 4/4. దీనికి ఎల్సిఎం కనుక్కుంటే ఎంత అవుతుంది,
12 ఎల్సిఎం 12 అవుతుంది. 12 కి 4 కి ఎల్సిఎం 12 అవుతుంది. a పవర్ 4 ప్లస్ 3a పవర్ 4 బై 12 అంటే ఎంత 4a పవర్ 4 బై 12. అప్పుడు ఏమవుతుంది 4 1s 4 3s అంటే a పవర్ 4 బై 3. అర్థమైంది. ఇక్కడ పోలార్ కోఆర్డినేట్స్ చేంజ్ చేసి దాన్ని ఇంటిగ్రేషన్ నార్మల్ ఇంటిగ్రేషన్ డబుల్ ఇంటిగ్రేషన్ ఎట్లయితే చేస్తామో అలానే చేస్తాం. ఓకేనా, అర్థమైంది ఇది. ఓకే, ఎగ్జాంపుల్ 3 చూడండి. బై చేంజింగ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ evaluate integration of 0 to 3 integration of 1 to root of 4 minus y x plus y dx dy. ఇక్కడ y is equal to 0, y is equal to 3, x is equal to 1, x is equal to root of 4 minus 1. Therefore x square is equal to 4 minus 1. అంటే ఇక్కడ ఏందా అంటే ఎట్లా ఇచ్చారు, y వాల్యూస్ కాన్స్టెంట్ లో ఇచ్చారు, x వాల్యూస్ వేరియబుల్ లో ఇచ్చారు. ఇప్పుడు కాన్స్టెంట్ లో ఇచ్చిన వాల్యూస్ ని వేరియబుల్స్ లో కన్వర్ట్ చేస్తున్నాం, వేరియబుల్స్ లో ఇచ్చిన వాల్యూస్ ని కాన్స్టెంట్ లో కన్వర్ట్ చేస్తున్నాం. అలానే ఇప్పుడు x వాల్యూ వేరియబుల్ లో ఇచ్చాం కదా, దీన్ని కాన్స్టెంట్ లో కన్వర్ట్ చేయడం కోసం ఆల్రెడీ ఇక్కడ 1 అనేది కాన్స్టెంట్ ఉంది కాబట్టి దీనిని చేంజ్ చెయ్యము. ఓకేనా, కాన్స్టెంట్ లో 1 ఉంది కాబట్టి చేంజ్ చేయము. ఇక్కడ x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4 మైనస్ 5 ఉంది. ఇక్కడ ఏం చేస్తాం అంటే y బదులు 0 సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఎందుకంటే పైన y is equal 0 ఉంది కాబట్టి y బదులు 0 సబ్స్టిట్యూట్ చేస్తే x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4. x రావాలంటే ఈ స్క్వేర్ ని ఇటువైపు పంపిస్తే √4 అంటే ఎంత 2. దేర్ఫోర్ x యొక్క వాల్యూస్ ఎంత వచ్చినాయి 1 to 2. అలానే మనకి ఇప్పుడు ఇక్కడ నార్మల్ గా y యొక్క వాల్యూస్ కాన్స్టెంట్ లో ఇచ్చారు, దీన్ని వేరియబుల్స్ రావాలంటే ఆల్రెడీ 0 ఉంది కాబట్టి 0 ని యాజ్ టీజ్ గా రాస్తాను. ఇప్పుడు 0 ఒకటి వచ్చింది, ఇంకొకటి రావాలంటే ఈ x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4 మైనస్ 5 లో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఈ x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4 మైనస్ 5 ఉంది కదా, దీని ద్వారా మనకి y వాల్యూ రావాలంటే ఈ మైనస్ 5 ఇటువైపు పంపిస్తున్నా, ఈ x స్క్వేర్ రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే అప్పుడు ఎంత వస్తుంది y ఇస్ ఈక్వల్ టు 4 మైనస్ x స్క్వేర్. అంటే దీని ప్రకారం x వాల్యూస్ కాన్స్టెంట్ కనుక్కున్నాము, y వాల్యూస్ వేరియబుల్స్ లో తెచ్చుకుందాం. ఇట్లా చేంజ్ చేసుకున్న తర్వాత ఇంటిగ్రేషన్ కనుక్కుంటాం, ఈ x ప్లస్ y dx dy. ఓకేనా, ఈ యొక్క వాల్యూస్ చేంజ్ చేసి దీనికి ఇంటిగ్రేషన్ కనుక్కుందాం. ఫస్ట్ మనం y కి ఇంటిగ్రేషన్ y తో ఇంటిగ్రేషన్ చేస్తాం, తర్వాత x తో చేస్తాం. ఇక్కడ x కి y తో చేసినప్పుడు xy వస్తుంది, y కి y తో ఇంటిగ్రేషన్ చేస్తే y స్క్వేర్ బై 2 వస్తుంది. ఓకే, ఇప్పుడు y బదులు ఒకసారి 0 ఒకసారి 4 మైనస్ x స్క్వేర్ అని సబ్స్టిట్యూట్ చేస్తాం. అలా సబ్స్టిట్యూట్ చేస్తే x ఇంటూ 4 మైనస్ x స్క్వేర్ ప్లస్ 1/2 4 మైనస్ x స్క్వేర్ హోల్ స్క్వేర్ dx. అందుకే ఇది 4 మైనస్ x స్క్వేర్ హోల్ స్క్వేర్ ఎలా ఉంది, a మైనస్ b హోల్ స్క్వేర్ గా ఉంది. అంటే ఎట్లా రాసుకోవచ్చు, a స్క్వేర్ అంటే 16 ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. అలానే ఇక్కడ ఈ x ని లోపల వేరియబుల్స్ తో మల్టిప్లై చేస్తే 4x మైనస్ x క్యూబ్. ఓకే, ఇప్పుడు వీటిని x తో ఇంటిగ్రేషన్ చేస్తాం. ఓకే, ఇక్కడ 4x లో 4 కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ రాస్తాం. x చేస్తే x పవర్ 2/2 అవుతుంది, x క్యూబ్ చేస్తే x పవర్ 4/4 అవుతుంది. 16 కి x తో ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది 16x అవుతుంది. x పవర్ 4 చేస్తే x పవర్ 5/5 అవుతుంది. x స్క్వేర్ చేస్తే x³ 3 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, x ఉన్న ప్లేస్ లో ఒకసారి 2 ఇంకోసారి 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాము. ఓకే, ఇక్కడ 2 1s 2 2s అప్పుడు ఎంత ఉంటుంది 2 ఉంటుంది. ఇప్పుడు x స్క్వేర్ అంటే ఒకసారి x బదులు 2 ఇంకోసారి 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఏవైతే లోవర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు స్టార్టింగ్ లో ఫార్ములాలో మైనస్ యూజ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది x స్క్వేర్ అంటే x బదులు 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 1 స్క్వేర్ అంటే 1 4 మైనస్ 1 మైనస్ 1/4. ఓకేనా, మైనస్ 1/4 2 పవర్ 4 అంటే ఎంత 16 మైనస్ 1 ప్లస్ ఇక్కడ ప్లస్ 1/2 16 ఇంటూ x బదులు ఒకసారి 2 ఒకసారి ఇది 2 మైనస్ 1 ప్లస్ 1/5 ఇంటూ 2 పవర్ 5 అంటే 32 మైనస్ 1 మైనస్ 8/3 2 క్యూబ్ అంటే 8 మైనస్ 1 క్యూబ్ అంటే 1. ఇలా సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత 6 ఇక్కడ 4 మైనస్ 1 అంటే ఎంత 3 2 ఇంటూ 3 6 మైనస్ 16 మైనస్ 1 అంటే ఎంత 15 మైనస్ 15/4 ప్లస్ అలానే మనకి 16/2 ప్లస్
31/10 minus 1/2 into minus 8/3 into 7. ఇక్కడ 2 1s are 2 4s are. అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది అంటే ఇక్కడ మైనస్ ఉండదు. ఓకేనా, సారీ ఇక్కడ మైనస్ ఉండదు. అప్పుడు ఎంత, ఇటు -28/3 అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. -28/3. దీనికి ఎల్సిఎం కనుక్కుంటే, ఓకేనా, దీనికి ఎల్సిఎం కనుక్కుంటే ఎంత అవుతుంది, 60 అవుతుంది. ఓకే, దీనికి ఎల్సిఎం ఫైండ్ చేస్తే 60 అవుతుంది. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 60ని 6తో మల్టిప్లై చేస్తే 360 మైనస్ ఇక్కడ ఎంత ఉంది, 4 ఉంది. ఇక్కడ 60 15లో ఎన్నిసార్లు పోయింది, 4 టైమ్స్ పోయింది. కాబట్టి అప్పుడు కూడా 1 సెకండ్. ఓకే, అంటే ఇక్కడ 4 అనేది 60లో ఎన్నిసార్లు పోయింది, 4 60లో 15 టైమ్స్ పోయింది కాబట్టి 225 ప్లస్ 2 అనేది 16లో ఎన్నిసార్లు పోయింది, 30 టైమ్స్. అప్పుడు 16 into 30 480 ప్లస్ 10 అనేది 60లో ఎన్నిసార్లు పోయింది, 6 టైమ్స్ పోయింది కాబట్టి 186 మైనస్ 60 అనేది 3 అనేది 60లో ఎన్నిసార్లు పోయింది, 20 టైమ్స్ కాబట్టి మైనస్ 560. ఓకే, ఇక్కడ వీటిని అన్నిటి మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది, 1026 మైనస్ 785 అంటే ఎంత, టోటల్గా 241/60 అనేది వచ్చింది మనకి ఆన్సర్. అర్థమైందా?